లాస్ట్ ఇయర్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను, కానీ నాకు యూట్యూబ్ వీడియోస్ చేయడానికి టైం ఉండేది కాదు. సో నేను కొంచెం టైం తీసుకొని టైం మేనేజ్మెంట్ పైన ఉన్న బుక్స్ అండ్ వీడియోస్ చదవడం స్టార్ట్ చేసిన. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ 5 రూల్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నా. ఈ రూల్స్ నేను ఫాలో అయిన తర్వాత నా టైం చాలా సేవ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈరోజు నైట్ అంతా నేను 10 ఎపిసోడ్స్ ఉన్న ఒక సిరీస్ మొత్తం చూసిన. దాని తర్వాత కూడా వీడియో అప్లోడ్ చేశానంటే నాకు ఈ టైం మేనేజ్మెంట్ టిప్స్ ఎంతగా హెల్ప్ అయ్యాయో మీరే చూడండి. ఈ 5 ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ టిప్స్ గురించి ఇప్పుడు ఫుల్గా తెలుసుకుందాం. ముందుగా టిప్ నెంబర్ 1, వీ ఓన్ ఆల్ ఆఫ్ అవర్ టైం. మన టైం మన చేతిలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేయింగ్ చూడండి, అట్ ఎనీ గివెన్ మూమెంట్ యు ఆర్ డూయింగ్ వాట్ యు మోస్ట్ వాంట్ టు బి డూయింగ్. ఏదైనా వర్క్ మనం చేయాలనుకుంటే అది చేస్తాం. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా టైం లేదురా, కలవలేకపోయా, మూవీకి రాలేకపోయా అంటే వాడికి మీతో టైం స్పెండ్ చేయడం ఇష్టం లేదు. అంతే తప్ప వానికి టైం ఏమో ఉంటుంది. వాడు కలవాలి అనుకుంటే కలుస్తాడు, టైం మేనేజ్ చేసుకుంటాడు మిమ్మల్ని కలవడానికి. ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది, కానీ మనం ఆ పని చేయాలని అనుకోం. పైగా టైం మీద దోసేస్తాం, మనకు టైం లేదు, నాకు టైం లేదురా, రాలేకపోయినా చేయలేకపోయినా అని. నౌ టిప్ నెంబర్ 2, హెల్ యా ఆర్ నో. ఈ బుక్లో ఆథర్ మనకు ఏం చెప్తాడంటే నీకు ఏదైనా పని ఇష్టమైతే చేయి, లేకపోతే నో చెప్పమని చెప్తాడు. దీంట్లో ఏముంది, మనం అందరం చేసేదే కదా అని మీకు డౌట్ రావచ్చు, కానీ కొన్ని ఉన్నాయి. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు యూట్యూబర్ అవ్వాలని ఉంది, కానీ మీ పేరెంట్స్ ఐటీ జాబ్ చేయి మంచి శాలరీ వస్తుంది అంటారు. ఓ మంచి శాలరీ కదా, అయితే ఐటీ జాబే చేద్దామని కొన్ని విషయాలకి నువ్వు ఎస్ చెప్తావు. ఇలాంటి టైంలోనే ఆథర్ మనకి ఏం చెప్తాడంటే నీకు 100% ఓకే అయితేనే ఎస్ చెప్పండి. 99.9% ఎస్ అనిపించి 0.1% నో అనిపించినా నో చెప్పేయండి. ఆథర్ యొక్క ఐడియాలజీ ఎలా ఉంటుందంటే మనసుని కష్టపెట్టకండి, నీ మనసు మాట వినండి అనే టెంప్లెట్లో ఈ బుక్ రాసినారు. నేను ముందుగా చెప్పినట్టు నాకు వీడియో చేయాలని లేదు, నెట్ఫ్లిక్స్లో సిరీస్ చూద్దామని ఉండేది. సో నేను వీడియో చేయకుండా సిరీసే చూసా, దాని తర్వాత వీడియో అప్లోడ్ చేశా. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే నాకు ఒక యూట్యూబ్ వీడియో క్రియేట్ చేయడానికి అప్రాక్స్ 5 to 6 hours పడుతుంది. కానీ నేను నా మనసులో దాగి ఉన్న అర్జున్ని తీర్చుకున్న సిరీస్ చూడాలి అని. నాకు ఈ సిరీస్ మీద మోజు ఎప్పుడైతే తీరిందో ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నా మైండ్లో అంతా ఒక్కటే ఆలోచన ఉంది, వీడియో క్రియేట్ చేయాలి, వీడియో అప్లోడ్ చేయాలని. ఈ టైప్ ఆఫ్ థింకింగ్ మనకు క్రియేటివిటీ లెవెల్స్ కూడా బాగా పుష్ చేస్తుంది. నార్మల్గా వర్క్ చేసే టైంతో పోలిస్తే ఇలా నీ కోరికలను తీర్చుకొని నువ్వు వర్క్ చేస్తే నువ్వు ఇంకా ఫాస్ట్గా పనిచేయడం స్టార్ట్ చేస్తావు. సో హెల్ యా ఆర్ నో, ప్రాక్టీస్ ఇట్ అండ్ మాస్టర్ ఇట్. నౌ టిప్ నెంబర్ 3, ద డైలీ హైలైట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ని హైలైట్ ఆఫ్ ది డేగా అనుకోండి. మీరు ఆ పని ఎలాంటి పరిస్థితుల్లో అయినా కంప్లీట్ చేయాలి. దీనివల్ల హార్డ్ టాస్క్ కూడా మనము ఒక్క రోజులోనే చాలా ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం. మనం తెలుసో తెలియకో ఈ హైలైట్ ఆఫ్ ది డే టిప్ని చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తూ ఉంటాం. దీన్ని కంప్లీట్ కూడా చేశాం. రికార్డ్స్ ఉంటాయి కదా, మనం కాలేజీలో ల్యాబ్ రికార్డ్స్ రాస్తాం కదా, మనం టైం అంతా వేస్ట్ చేసి లాస్ట్ డే ఆఫ్ సబ్మిషన్ టైం అప్పుడు సబ్మిషన్ ఆఫ్ టైం దగ్గరకు వచ్చే టైంలో డే బిఫోర్ నువ్వు రికార్డ్ అంతా కంప్లీట్ చేసేస్తావు, ఒక్క రోజులో రాసి పడేస్తాం. సేమ్ వే అంతే ఇప్పుడు కూడా రియల్ లైఫ్లో అలానే ఏదైనా టాస్క్ని డైలీ హైలైట్ అనుకొని దాన్ని కంప్లీట్ చేసేయండి, మీ టైం చాలా సేవ్ అవుతుంది, ట్రస్ట్ మీ. నౌ టిప్ నెంబర్ 4, యూజ్ టు డూ లిస్ట్. ఒకవేళ ద హైలైట్ ఆఫ్ ది డే అనే టాస్క్ ఏది లేకపోతే, అంత ఇంపార్టెంట్ టాస్క్ లేకపోతే టు డూ లిస్ట్ యూజ్ చేయండి. మీరు ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారో మొత్తం ఒక పేపర్లో ఆర్ మీ మొబైల్ నోట్స్లో రాయండి. ఇలా చేయడం ద్వారా మీరు చకచక ఆల్రెడీ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ లాగా వర్క్ చేస్తారు. పర్సనలీ టు డూ లిస్ట్ మేనిఫెస్టేషన్గా కూడా వర్క్ అవుతుంది. మేనిఫెస్టేషన్ అంటే జస్ట్ కలలు కనాలి. ఒక పేపర్ మీద మీ విషెస్, మీ కోరికలు అన్నీ రాసి వాటిని మీ థర్డ్ ఐతో చూడాలి కళ్ళు మూసుకొని. దీనివల్ల మనం అనుకున్నది కోరుకున్నది అనుకున్నట్టు జరుగుతాయని చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ చెప్తుంటే వినడం కూడా జరిగింది. త్వరలో మేనిఫెస్టేషన్ పైన కూడా ఫుల్ ఇన్డెప్త్ వీడియో రాబోతుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. దీనివల్ల మీరు ఆ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. ఎండ్ ఆఫ్ ది లిస్ట్, టిప్ నెంబర్ 5, లెట్ గో ఆఫ్ యువర్ స్ట్రెస్. స్ట్రెస్ వల్ల మనం ఏ పని చేయలేం. అసలు మనకు స్ట్రెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు. సో మీరు ఖాళీగా ఉండకుండా, ఖాళీగా ఉండే టైంలో మీ మొబైల్ యూజ్ చేయకుండా నేను పైన చెప్పిన 5 టిప్స్ యూజ్ చేయండి. మీ టైం గ్యాప్స్ని ఫిల్ చేయడం స్టార్ట్ చేయండి. దీనివల్ల మీ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడం మీ కళ్ళారా మీరు చూస్తారు. మీ టైం యూజ్ చేసుకొని ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ సీ యూ సూన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.